మీరు సినిమా తీశారు 26/11లో దేశభక్తి అంటే దేశంలోని పౌరుల్ని కాపాడడానికి పోలీసులు ఏ విధంగా కుక్క కూడా వెళ్ళి హౌ ఇట్ గేవ్ ఇట్స్ లైఫ్ అని చెప్పి. సో యూఆర్ సేయింగ్ యూ డిసగ్రీ విత్ ఆల్ దోస్. కుక్క లైఫ్ అంటే కుక్క టెర్రరిస్ట్ అయితే వచ్చి ఇక్కడ కరుస్తుంది ఒకవేళ వాళ్ళ దగ్గర పెరిగి ఉంటాయి. అంతేగాని నాకు దేశము తెలియదు వాళ్ళ కాజు తెలియదు. కుక్క అనేది ఉసుకో అంటే వెళ్తుంది. మనుషులు కూడా అంతే యాక్చువల్గా. ఎందుకంటే మనుషులు మీకు పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్ ఇలా చేయండి అలా చేయండి అని ఆథరైజ్డ్ పీపుల్ చెప్పినప్పుడు వాళ్ళు చేయాలి, కానీ దే ఆర్ నాట్ సపోజ్ టు థింక్. సో ఒక ఎమోషన్ డ్రివెన్ అనేది ఉండదు అక్కడ. అది నేను చెప్పేది. ఇప్పుడు నేను ఐ హేట్ పాకిస్తాన్ కూడా చెప్పాడు నాకు. ఒక ఇండియన్ ఆడు దేశ ఐ మీన్ మన ఇండియన్ లవర్ ఆడు. పాకిస్తాన్లో ఎవరు తెలుసా నీకన్నా అంటే ఆడు ఇస్లామాబాద్లో పాన్ షాప్ కూడా తెలుసా నీకు, కరాచీలో రెస్టారెంట్ కూడా తెలుసా, లేకపోతే అక్కడ ఏదో ఆ స్ట్రీట్లో ఉంటే ఆడు తెలుసు, ఎవరు తెలీదు. నీకు ఫైనల్గా తెలిసిన మ్యాక్సిమము ఎవడైతే కంట్రీ ప్రైమ్ మినిస్టరో ఒకరిలో ఇద్దరు ముగ్గురు తెలుస్తారు. బట్ యు ఆర్ ప్రోగ్రామ్ టు హేట్ ద కంట్రీ. ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున్న మీరేదో మన టీవీ చేసుకుంటున్నాం, నేను సినిమాలు తీసుకుంటున్నాం, ఇంకెవరో చేసుకుంటాం, సడన్గా ఇండియా వార్ అంటుంది. అఫ్కోర్స్ ఆ రీజన్స్ అనుకుంటే నాట్ దట్, కానీ ఆ రీజన్స్ మనం అడగం. సో మనం మూకుమ్మడిగా పాకిస్తాన్ ఎంత చేసిందా, పాకిస్తాన్ చేయదు. పాకిస్తాన్లో ఇద్దరు ముగ్గురు చేస్తారు, ఇండియాలో చేసినట్టే. వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఈ గుంపు మనస్తత్వంతో పీపుల్ ఆర్ ఫాలోయింగ్ కానీ దే ఆర్ నాట్ రియల్లీ టెస్టింగ్ అంటున్నారు. ఇప్పుడు నిప్పు కాలుతుంది, అది కాలుతుందని అందరు చెప్పడానికి నేను ఐ వోంట్ టేక్ ఇట్ ఫర్ ఫేస్ వాల్యూ. నేను కూడా చేయి పెట్టి చేయి కాల్చుకుంటాను, మూర్ఖత్వం ఎవరు చేయరు కదా. యు ఆర్ అగైన్ మేకింగ్ ద సేమ్ మిస్టేక్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద యాక్ట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫీలింగ్. భక్తి అనేది ఫీలింగ్. నేను నా ఇంట్లోకి వచ్చిన, నా రోడ్లోకి వచ్చిన, నా కార్ మీద ఎవడన్నా చెయ్యేసినా, నా మీద చెయ్యేసినా నాకు తెలియదు, నేను ఐ విల్ రియాక్ట్, ఐ విల్ రెస్పాండ్, ఐ విల్ డిఫెండ్. విచ్ సేమ్ థింగ్ అప్లైస్ టు ఎవ్రీథింగ్. అలాగే నా భూమి మీద, నా నేల మీద అది ఇట్ ఈజ్ ఆటోమేటిక్ రెస్పాన్స్ టు, బికాజ్ అక్కడ జాబ్ చేస్తున్నారు. ఆర్మీ అనేది నాది అని ఫీల్ అవ్వదు, పోలీసులు నాది అని ఫీల్ అవ్వదు, బికాజ్ దట్స్ అన్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ థింగ్. మేరా భారత్ మహాన్ అంటారు అని అంటారు. అదే అన్న మేరా పాకిస్తాన్ మహాన్ అంటారు, మేరా బ్యాంకాక్ మహాన్ అంటారు. మనకి ఊరు పేరు తెలియని కంట్రీస్ కూడా మీరు అంటే దేశభక్తి అనేది ఇన్గ్రైన్ థింగ్ ప్రతి కంట్రీ దాన్ని. ఎందుకంటే ఒక సొసైటీకి ఒక కామన్ కోడ్ ఇవ్వటానికి నేను ఇందాక చెప్పినట్టు స్కూల్ డేస్ నుంచి ఇలా పెట్టి జనగణ మన పాట నేర్పిస్తా, దే విల్ ఇండ్యూస్ యూ దట్. ఎప్పుడు అసలు మన దేశాన్ని గురించి పట్టుకుంటే ఒక రోజు పెట్టారు, లేకపోతే సినిమాకి వెళ్ళినప్పుడు అది చేశారు. అండ్ ఆ సినిమా హారర్ సినిమా అవ్వచ్చు, లేకపోతే ఇంకొక వైలెంట్ సినిమా అవ్వచ్చు, చాలా వాల్యూస్ ఇండియాలో లేని ఆ సినిమాలు ఉంటాయి. అవి మాత్రం ఎంటర్టైన్ చేయడానికి వస్తారు. సపోజ్ లేదు మీరు వచ్చి థియేటర్ టికెట్ కొనుక్కుని ఉట్టి జెండా చూడండి నేను చూద్దాం, ఎవరు వస్తారు? సినిమా కోసం వస్తున్నారంటారు. అన్న ఆఫ్ కోర్స్ నాట్ ఫర్ దేశభక్తి. దేశభక్తి అనేది నేను చెప్తున్నాను కదా ఇప్పుడే, నేను ఆడు రోమాలను ఎక్కబడుచుకుంటాను, వాడికి తెలియని కూడా తెలియదు. ఇట్స్ ప్రోగ్రామ్డ్ ఎమోషన్. మీకు ప్రతి ప్రోగ్రామ్డ్ ఎమోషన్ కి యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఈదర్ అట్ పర్సనల్ లెవెల్ వేర్ యూ ఫీల్. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఐఎమ్ జస్ట్ అనలైజింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్. అలా కాదు, యూ హ్యావ్ అ థీసిస్ ఆన్ వై ఇట్స్ గుడ్ ఆర్ నాట్ గుడ్. యా, good bad also, yeah, or why it is detrimental or to correct. Growth and progress, or why it will pull a person back. Correct. దేశభక్తి ఉంటే అది ప్రోగ్రామ్డ్ గా వచ్చిందా, ఇంజెక్షన్ ఇచ్చి ఇచ్చారా, పుట్టుకతోనే వచ్చిందా, అది వదిలేద్దాం. ప్రాబ్లం ఏంటి? దానికి మీనింగ్ లేదని చెప్తున్నా. దేశభక్తి అంటే దేశభక్తి అనేది మీ ఉద్దేశంలో ఏంటి అని మీరు అడిగారు క్వశ్చన్, ఏమీ లేదు అని చెప్పాను. మనకి వాళ్ళకి దేశభక్తి ఎంతగా ఉందంటే సానియా మిర్జా బికాస్ షీ ఇస్ మ్యారీడ్ టు పాకిస్తానీ, అది పెద్ద ఇష్యూ అయ్యి రచ్చరచ్చాయి, తన వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలుస్తున్నా కూడా అంతకు ముందు బోల్డ్ అని కామెంట్స్ చేశారు. ఆ దేశభక్తి కాదంటే, ఆ దేశభక్తి దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. అది మనోళ్ళు కాదు వాళ్ళోళ్ళు అని కాన్స్టెంట్లీ ఎలినేటింగ్ అనేది హ్యూమన్ గ్రూప్స్కి ఉంటుంది. అది తెలంగాణ ఆంధ్రాకు ఉండొచ్చు, లేకపోతే కాస్ట్లో ఉండొచ్చు, రిలీజియన్లో ఉండొచ్చు, లేకపోతే కాలేజ్లో 2 గ్యాంగ్స్ మధ్యలో ఉండొచ్చు. అన్ని చోట్ల ఆల్వేస్ మ్యాన్ ఈజ్ ఇన్ ఎ కాన్ఫ్లిక్ట్స్. అప్పుడు మనం ఇండియా పాకిస్తాను ఆ ఆస్పెక్ట్లో మనకున్న దీన్ని బట్టి వస్తుంది, కానీ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దేశభక్తి. వర్మ గారికి పాకిస్తాన్ మీద పెద్ద అబ్జెక్షన్స్ మీకున్నాయా ప్రత్యేకంగా? పాకిస్తాన్ తెలియదు, ఇందాక చెప్పాను కదా, పాకిస్తాన్లో 3-4 కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. నరేంద్ర మోదీ కానీ సోనియా గాంధీ, నేను ఎవడో డైరెక్టర్ని ఎక్కడో నాలాగే 100 లక్షలు 1000 మంది ఉంటారు. వాళ్ళ డెసిషన్స్ ఏ కారణంతో తీసుకున్నారు, ఎందుకు అవసరం అనేది నాకు తెలియదు. హోల్ కంట్రీ ఆల్సో డజంట్ నో. మనం ఆ జాబ్ ఇచ్చేసి వాళ్ళకి ఓట్లేసి కూర్చోబెట్టాం కాబట్టి ఏదో సడన్గా వార్ వస్తుంది. కార్గిల్ వార్ ఎందుకు వచ్చింది, ఎగ్జాక్ట్గా ఎందుకు వచ్చింది అనేది 99% ఆఫ్ ద పీపుల్కి తెలియదు. మీకు ఇంకోటి మంచి ఇన్సిడెంట్ చెప్తాను. అదే వార్లో వీళ్ళు ఒక చోటకు వచ్చి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చారు. ఎప్పుడైతే వార్ ఆగిపోయిందో వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి దే హ్యావ్ టు క్రాస్ వన్ ప్లేస్. ఆల్రెడీ పైన ఉన్నారు ఇండియన్ సోల్జర్స్. ఆ క్రాస్ అవుతున్నప్పుడు పైనుంచి అందరినీ షూట్ చేసేద్దామని అనుకుంటే అది మేజర్ ఏమో అది చేయలేదు.
అప్పుడు కోపం వచ్చింది. మన ఇంతమందిని చంపి ఇప్పుడు దొరికారు వాళ్ళు. దొరికినప్పుడు వాళ్ళు ఎందుకు చంపకూడదంటే మేజర్ ఏం చెప్పాడంటే, మన గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినట్టే వాళ్ళ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఫలానా చోటకి వెళ్ళండి, ఇది చెయ్యండి. మనకు ఒకవేళ చెప్పుంటే పాకిస్తాన్ అంటే మనం వెళ్ళేవాళ్ళం. నువ్వు ఎందుకు వెళ్ళాలరా మనం అడగం. అలాగే వాళ్ళు జాబ్ వాళ్ళు చేశారు. ఎప్పుడైతే వాళ్ళు వారు వద్దు అనుకున్నారో వాళ్ళు మనలాగే మామూలు మనుషులు అయిపోయారు. సో డెసిషన్ అనేది ఇట్ ఇస్ కమింగ్ నాట్ అవుట్ ఆఫ్ దేశభక్తి, ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఏ చాయిస్ ఆఫ్ డిఫెండింగ్ ఆర్ అఫెండింగ్ ఇన్ సమ్ కేసెస్. దేశభక్తి నాట్ అట్ ఇండివిజువల్ లెవెల్ బట్ ఇట్స్ హ్యాపెనింగ్ అట్ గ్రూప్ కాన్షియస్నెస్. ఇట్ ఈస్ జస్ట్ నేమ్. అదే అంటున్నా, దేశభక్తి ఉండాలి, ఐ లవ్ మై కంట్రీ, ఇండియా ఇస్ మై దిస్ అని అనిపిస్తూ ఉంటే దాంట్లోంచి ఫీలింగ్ వస్తుందని అందరి ఉద్దేశం. అంటే జెండా వచ్చి లేచి నుంచున్నారు కదా, కొంతమంది ఉన్నారు ఆర్మీ. మీరు ఎప్పుడు నిలబడరా? నేను ఎప్పుడు నువ్వు మిమ్మల్ని కూడా స్వచ్ఛ భారత్ లో ఒక భాగంగా నరేంద్ర మోడీ గారు పిలిచి చీపురు ఇచ్చి చూడడం అంటే దేశాన్ని క్లీన్ చేయమంటే చేయరా? అక్కడ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ సచిన్ టెండూల్కర్ మొదలుకొని అందరు చేస్తున్నారు, మీరు చేయాలి. సచిన్ టెండూల్కర్ లేకపోతే పెద్ద అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ వాళ్ళందరూ వెళ్ళి ఊడుస్తారు. వాళ్ళకున్న కోట్ల రూపాయలు కొన్ని లక్షలు ఏమనండి సేమ్ దేశానికి చూస్తాను ఎంత ఇస్తారు. ఎవరెవరైతే సెలబ్రిటీస్ బిగ్ షాట్స్ అందరూ కూడా ఎవెన్చువలీ ఏదో ఫోటో ఆప్స్ కోసం చేస్తారు కానీ ఎవ్వరికి ఏం ఫీలింగ్ ఉండదు. ఎవిడెంట్లీ హీ ఫీల్స్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద కంట్రీ. అది కూడా దేశభక్తి లేదంటే ఎనీబడి. ఇప్పుడు నా కంపెనీ ఉందండి, నా సినిమా ఉంది, నేను ప్యాషనేట్గా ఫీల్ అవుతా. మీకు ఏదో టీవీ ఛానల్ ఉంది, మీరు ప్యాషనేట్గా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది నాది అనే దేశం అనే ఫీలింగ్ మాత్రం మీరు నమ్మరు. ఇది నాది అని కంట్రీ హెడ్ చెప్తే మాత్రం ఇట్స్ అలౌడ్. ఏ మనిషికైనా మీరున్న పొజిషన్ కన్నా మీకు బెటర్ ఆపర్చునిటీ వస్తే అది మీ దేశం ఇవ్వకపోతే అది వాళ్ళు తీసుకుంటారు 100%. వాళ్ళు దేశద్రోహులు అంటారు. అయితే దేశ ద్రోహులు అది క్వశ్చన్ కాదు. హీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్. ఉట్టి గుజరాత్ చీఫ్ మినిస్టర్ కన్నా బెటర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు గుజరాత్ మీద డెఫినెట్లీ బికాజ్ యూ కాంట్ హ్యావ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ థింగ్. రేపు పొద్దున్న ఒకవేళ ఏదో వరల్డ్ అంతా ఏకమైపోయి దేశాలన్నిటి బార్డర్ చెరిగేసి మోడీ గారికి అమెరికన్ ప్రెసిడెంటో లేకపోతే వరల్డ్ ప్రెసిడెంట్ వస్తే వై విల్ యూ నాట్ టేక్ ఇట్? వై షుడ్ హి? ఎవెన్చువలీ మనుషులే కదా, ఉట్టి ఈ మనుషులనే మీరు ప్రేమించాలి ఎందుకు? మనుషులందరినీ ఎందుకు ప్రేమించిందా కాదు కదా, మనుషులందరినీ ప్రేమించాలి చెప్పారు కదా. దేశం అంటే మనుషులు. అదే. సో అప్పుడు నేను అనేది అదే మంచితనం ఉన్న మనుషులు అన్ని కంట్రీలో ఉంటారు కదా, ఒకే కంట్రీలో ఎందుకు అంటున్నారు? అంటే ఇండియాలో ఉన్న అందరు మంచోళ్ళ. మా ఇల్లు మా ఇంట్లోకి ఎవరు రాకూడదు, దానికి మా దేశంలోకి ఎవరు రాకూడదుకి ఏమీ తేడా లేదంటున్నా. గాంధీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన కూడా దేశభక్తి లేదంటారా? దేశభక్తి అనేది మీనింగ్లెస్ వర్డ్ అని అంతే చెప్తున్నాను. ఇండియా స్టాండ్స్ ఫర్ ద ప్రైడ్ ఆఫ్ విన్నింగ్. ఇండియా స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రిటీ అండ్ మూవింగ్ ఫార్వర్డ్ టుగెదర్. వరల్డ్ ప్లాట్ఫామ్లో అసలు ఇండియన్స్ ఎవరైనా కనిపించారు ఎప్పుడైనా?